హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు PDK స్పైసెస్. ఈరోజు చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి. చికెన్ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇది ముందుగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర 1.5 స్పూన్ వేసాను. జీలకర్ర కొద్దిగా వేగనివ్వాలండి. జీలకర్రని 2 లవంగాలు తీసుకున్నాను. 2 లవంగాలు వేసాను. అవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. కరివేపాకు 2 రెమ్మలు, కరివేపాకు కూడా వేయాలి. బాగుంటుందండి టేస్ట్. ఇది చికెన్ గ్రేవీ చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. స్పైసీగా గ్రేవీగా 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేగనివ్వాలి. చూడండి బాగా వేగాయి ఉల్లిపాయ ముక్కలు. అల్లం పేస్ట్ కూడా బాగా వేగుతుంది. అవి 2 బాగా వేగిన తర్వాత కడిగి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ వేసి బాగా మసాలా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల అది అడుగంటిందంతా వచ్చేస్తుంది. పసుపు, ఉప్పు వేసి బాగా తిప్పాలి. అడుగంటినా కూడా వచ్చేస్తుంది. దాని నుంచి ఏం తొందర లేదు. త్వరగా అది ఉప్పు వేయడం వల్ల వాటర్ వస్తుంది. 1.5 స్పూన్ కారం. మీకు మేము స్పైసీగానే తింటామండి, అందువల్ల కారం ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి కూడా వేసి వేగనివ్వాలి. బాగా మిక్స్ చేయాలి. ఇలా తిప్పడం వల్ల పీస్కి బాగా ఉప్పు కారం అంతా పడుతుంది. బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్. చూడండి ఎలా వాటర్ వచ్చిందో, బాగా ఉడుకుతుంది. మిక్స్ చేసుకోవాలి. ఇలాగే 1 కప్పు టమాటాలు, 2 టమాటాలు తీసుకున్నానండి. టమాటోలు కూడా తీసుకొని బాగా వేసి మగ్గనివ్వాలి. చూడండి బాగా మగ్గిపోయింది టమాటో కూడా. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి, 1.5 స్పూన్ గసగసాలు తీసుకున్నాను. ఈ 2 కలిపి పేస్ట్ చేయాలి. దీనివల్ల కూర చాలా టేస్ట్ వస్తుందండి. ఈ 2 వేయడం వల్ల చాలా గ్రేవీ కూడా వస్తుంది. బాగుంటుందండి. చాలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు వేయాలండి. ఇది కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మా ఛానల్ చూస్తున్న వారందరికీ చాలా ధన్యవాదాలండి. మా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి, పర్వాలేదు. కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఇది కూడా వేసి మగ్గిన తర్వాత ఇలా 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టుకోవడమేనండి. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టాలి. బాగా ఉడకనివ్వాలి. కొంచెం చికెన్ త్వరగానే ఉడికిపోతుంది. ఉడికిపోయిందండి. చూడండి గ్రేవీ ఎలా రెడీ అయిపోయిందో. అంతేనండి, చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి.